మనం కృతజ్ఞతా భారంతో కుంగిపోతుంటాం. కృతజ్ఞత ఉండాలంటారు, కానీ జనానికి మరీ కృతజ్ఞత ఎక్కువైపోవడం వల్ల వాళ్ళ శిరస్సుల మీద లేచి ఆడుతున్నారు కదా. బటన్ నొక్కితే 1000, బటన్ నొక్కితే 1500 పెన్షను ఆయన కాబట్టి ఇచ్చన్ని కృతజ్ఞతాపారంతో కుంగి కుషించి నశించి ఓటేస్తున్నారు కదా. అంత ఉండకూడదు. ఇది కృతజ్ఞత. ఎవరి సొమ్ము ఎవరికి పెడుతున్నారని కృతజ్ఞత ఒక స్థాయి ఉంటుంది. మరీ పాదాక్రాంతమయ్యేటువంటి కృతజ్ఞత ఉండకూడదు అని డానియల్ ఓకోనల్ని ఉదహరిస్తారు. ఒక వ్యక్తి మరొక వ్యక్తికి కృతజ్ఞత కలిగి ఉండొచ్చు. వన్ క్యాన్ బి గ్రేట్ఫుల్ టు అనదర్ వన్, బట్ నాట్ ఎట్ ది కాస్ట్ ఆఫ్ హిస్ ఇండివిడ్యువాలిటీ. కానీ తన వ్యక్తిత్వాన్ని కోల్పోయేంతగా రుణపడి కృతజ్ఞత కలిగి ఉండకూడదు. ఒక స్త్రీ ఒక పురుషుడికి కృతజ్ఞత కలిగి ఉండొచ్చు, కానీ తననే అర్పించుకునేంతగా ఉండక్కర్లేదు. ఒక దేశం మరొక దేశానికి కృతజ్ఞత కలిగి ఉండొచ్చు. A nation can be grateful to another nation, but not at the cost of its sovereignty. కుమ్మేస్తాను, దంచేస్తాను, అసలు ఉగ్రవాదం మీద ఉక్కుపాదం మోపుతాను అనుకుని మొత్తం రాష్ట్రాలన్నీ చోట డ్రిల్ చేసి అనగానే ఎక్కడో ఒక చోట నుంచి ఒక విజిల్ వేసాడు ఆయన. స్టాప్ స్టాప్ ఐసే స్టాప్. ఆగిపోయేది. కాల్పుల విరమణ. యుద్ధం రాకపోవడం చాలా మంచిది, కానీ ఏ కారణంగా రాలేదన్నది కొంచెం ఇబ్బందికరమైంది. అది ఒక దేశానికి ఒక సార్వభౌమాధికారం ఉండాలి. ద కంట్రీస్ డెస్టినీ కంట్రీయే నిర్ణయించుకోవాలి. సో అలాంటికి వ్యక్తి పూజ చేసి అంబేద్కర్నే ఏమైపోతారు, ఆయన ఉన్నారు కాబట్టి అంటుంటారు. బాగుంది. ఆయన అన్నారు కాబట్టి అంటే బాగుండేది కదా. ఆయన ఉన్నారు కాబట్టి కాకుండా ఆయన అన్నది ఏమిటి, ఆయన రాసింది ఏమిటి అని. సో ఎక్కడికక్కడ విగ్రహాలు కడుతుంటే 2 రాష్ట్రాల్లో ఉండేటువంటి నాయకులకి అర్థమైపోయింది, వీళ్ళు అంబేద్కర్ పేరు మీద కోరుకునేది ఏవి కాదు, వీళ్ళు విగ్రహాలని 250 feet 250 అడుగులు వేసి పారేద్దాం, మెడ నొప్పెట్టాలంటే చూడాలంటే. సో మళ్ళీ మాట్లాడితే ఒట్టేవరైనా. సో కాబట్టి